హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. నేను హారిక. సో తమిళ ఇండస్ట్రీలో ఒక వివాదం అయితే మనం నిన్నటి నుంచి వింటున్నాం. అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఏంటి, ఒక 3 పేజీల లేఖ ధనుష్ని ఉద్దేశిస్తూ, హీరో ధనుష్ని ఉద్దేశిస్తూ నయనతార ఒక లేఖనైతే విడుదల చేశారు. అయితే ఈ లేడీ సూపర్ స్టార్ ఎందుకు ఇంతగా భావోద్వేగానికి గురయ్యారు అని చెప్పేసి అంటే, మొత్తానికి అంటే తను ఒక నెట్ఫ్లిక్స్లో ఒక తన పెళ్ళికి సంబంధించిన డాక్యుమెంటరీ అయితే విడుదల చేయబోతున్నారు ఈ నవంబర్ 10వ తారీఖు. అయితే ఈ డాక్యుమెంటరీలో తన లవ్ స్టోరీ గురించి ఒక 3 సెకండ్ల వీడియో అందులో ఉంది అని చెప్పి ధనుష్ ఎవరైతే ఉన్నారో ధనుష్ ఒక పరువు నష్ట దావా వేశారు. అంటే పరువు నష్ట దావా కాదు, సారీ, కాపీ రైట్స్కి సంబంధించి 10 కోట్ల డిమాండ్ చేశారు. అయితే దానికి సంబంధించి అసలు నేను ఎందుకు ఇవ్వాలి, అది నేను కూడా అందులో యాక్ట్ చేశాను, అందులో 3 సెకండ్ల వీడియో, అది కూడా నా మొబైల్లో నేను రికార్డ్ చేసుకుంది అని చెప్పేసి, అండ్ నేను దాదాపు 2 సంవత్సరాలుగా, అంటే వాళ్ళ పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది, మరి ఈ 2 సంవత్సరాలుగా మీ ఎన్ఓసి కోసం, అంటే మీ క్లియరెన్స్ కోసం నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాను, దాంట్లో కొంచెం వాడుకుంటాను, మా లవ్ స్టోరీ అంటే విఘ్నేషన్ అండ్ డైరెక్టర్ విఘ్నేషన్ అండ్ నయనతారకు సంబంధించిన వీడియో, ఎందుకంటే వాళ్ళిద్దరి పరిచయం అక్కడే స్టార్ట్ అయ్యింది. నేను రౌడీనే అనే సినిమా, విజయ్ సేతుపతి నయనతార, ఇది దాదాపు సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా దీనికి సంబంధించి వాళ్ళు అంటే దానికి సంబంధించి ఎన్ఓసి కోసం పర్మిషన్ అడుగుతూనే ఉన్నారంట. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వకపోగా అసలు దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు ధనుష్ అని చెప్పేసి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ మా యాంకర్ నవీన్తో మాట్లాడదాం. నవీన్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ ధనుష్ మధ్యలో జరుగుతున్న వాగ్వాదం ఏదైతే ఉందో, వివాదం పెద్దదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సూపర్ స్టార్లు ఇద్దరు, అది కూడా తమిళ ఇండస్ట్రీ నుంచి ఇలా గొడవకు దిగడం ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఇంతవరకు చరిత్రలో మనం ఎక్కడ చూడలేదు ఇద్దరు పెద్ద సూపర్ స్టార్లు గొడవ పడడం. ఆ నయనతార అయితే ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్నదే లేడీ సూపర్ స్టార్ అని, అండ్ ధనుష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఈ వివాదం ఎలా వచ్చిందంటారు? అసలు మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్గా ఇది గత 2 రోజుల నుంచి తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటుంది హారిక. యాక్చువల్గా దాదాపుగా 3 పేజీలు ఉన్న నోట్ ని నయనతార తన ఇన్స్టా పేజ్ లో అప్లోడ్ చేశారు. ఇది చూసాకేమో ధనుష్ ఫ్యాన్స్ అలాగే నయనతార ఫ్యాన్స్ ఇద్దరు కూడా షాక్ లో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, నయనతార గతంలో నేను రౌడీనే అనే సినిమా చేశారు. దీనికి దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరో ధనుష్ నిర్మాత. ఓకే, ఈ మూవీ చేస్తున్న టైంలో విఘ్నేష్ నయన్ ప్రేమలో పడ్డారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు, విషయం కూడా అందరికీ తెలుసు. అయితే నవంబర్ 18వ తారీఖున దీన్ని రిలీజ్ చేయనున్నారు అన్నట్టుగా కొన్ని రోజుల క్రితం ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచే అసలు కథ మొదలైంది. డాక్యుమెంటరీ ట్రైలర్ లో నేను రౌడీనే షూటింగ్ టైంలో తీసిన 3 సెకండ్ల క్లిప్ అయితే ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ని ఉపయోగించడంపై ధనుష్ ఏమో సీరియస్ అయిన తర్వాత కాపీరైట్ యాక్ట్ లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. అలాగే 10 కోట్ల నష్టపరిహారం కూడా డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ గొడవ నడుస్తూనే ఉంది. కాకపోతే ఇద్దరి మధ్య కూడా రాజీ కుదరట్లేదు. అయితే ఏమైంది, ఇప్పుడు నయనతార ఓపెన్ అప్ అయిపోయి సో ఈ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఓకే, అసలు ఆ లెటర్లో నవీన్, ఆ లెటర్లో అసలు ఏముంది అంటే హైలైట్స్ ఏంటి ఆ లెటర్కి సంబంధించి? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, నయనతార తన తండ్రి ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వటం అయితే జరిగింది. సినిమా అనేది ఒక యుద్ధం లాంటిది. అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినిమా ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను నా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాం. అయితే మాపై నీకు ఎందుకంత పగ ఉంది? కానీ ఇది ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఏ ప్రత్యేకమైన నాను రౌడీ లేకపోతే కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన మూవీ క్లిప్స్ మాత్రం ఇందులో ఉపయోగించలేకపోయామంటూ కూడా పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి,
కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసును ముక్కలు చేసిందంటూ కూడా స్పందించారు. బిజినెస్ లెక్కలుంటే కాపీరైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఎలా చేసుంటావు అనుకోవచ్చు, కానీ చాలా కాలంగా మాపై పెంచుకుంటున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేము చాలా బాధపడాల్సి వస్తుంది. నానుం రౌడీ దానే షూటింగ్ టైంలో మేము ఈ మొబైల్స్ లో తీసుకున్న వీడియోని ట్రైలర్ లో 3 సెకండ్లు ఉపయోగించడం, నువ్వు 10 కోట్ల పరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇలా అంతా దిగజారుతావు అనుకోలేదు, కానీ నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతుందని నీ అభిమానుల ముందు బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తుంది. నాతో మాత్రం ఇలా ప్రవర్తించకు అని ఆమె రిలీజ్ చేసిన నోట్లో మాత్రం చాలా దారుణంగా కూడా స్పందించారు. ఇది వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సమస్య హారిక. ఓకే, అండ్ మీకేమనిపిస్తుంది? అండ్ ఇటు ఒక పక్క అంటే నెట్ఫ్లిక్స్కి ఫ్రీగా ఏం చేయట్లేరు ఈ డాక్యుమెంటరీ అయితే నయనతార, అండ్ దీనికి సంబంధించి ఇందులో అసలు సమస్య ఎవరికి? డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ ఎవరు? ధనుష్ ఆ మూవీకి, అండ్ డైరెక్టర్ విఘ్నేశ్వర్. అయితే వీళ్ళిద్దరి మధ్యల సమస్యలో తినకు క్లిప్ కావాలి, కానీ ఆ క్లిప్ వీళ్ళిద్దరు పర్సనల్ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్కి సర్వ హక్కులు ఉంటాయి, అవునా కాదా? ఇప్పుడు ఆవిడ ఇలా దూషించడం కరెక్టే అంటారా? యాక్చువల్ గా ఇక్కడ ఆమె ఏమంటున్నారంటే క్లియర్ గా నష్టపరిహారం ఆయన పర్మిషన్ తీసుకోకుండా 3 సెకండ్ల క్లిప్ ఎలా వాడారంటూ కూడా మీరు 10 కోట్ల నష్టపరిహారం వేశారు కాపీరైట్ యాక్ట్ కింద. అయితే ఆమె ఈ లెటర్ లో ఏం చెప్తున్నారు? ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను, నాకు తెలిసిన వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచుకున్నావు, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది, కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎదిగితే తప్పేం కాదు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు స్టార్స్ అయితే తప్పేం కాదు, వ్యక్తులు ఒక్కటే హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయింది ఏం లేదు. ఇప్పటికైనా చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి కొత్త కథ అల్లేసి రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోలా చెప్తావని నాకు తెలుసు అంటూ ఘాటుగా స్పందించింది. అయితే మమ్మల్ని చూసి నువ్వు ఈగో పెంచుకున్నావు కాబట్టి నువ్వు ఇలాంటి నోటీసులు పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటూనే ఉన్నావు. అంటే వీళ్ళిద్దరి మధ్యన కూడా కొంతకాలంగా ఈ సర్దుమణుగుతుందేమో, సెట్ అవుతుందేమో అని అనుకున్నారు, కానీ ఇది ఈ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఇది ఇంకా పెద్దగా అవుతుందని అయితే తెలుస్తుంది. ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఈ November 18కి ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుంది, బియాండ్ ద ఫెయిరీ టేల్ అని చెప్పేసి. అయితే ఈ నయనతారకి సంబంధించి దీనికి ఈ డాక్యుమెంటరీకి సంబంధించి పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు అంటారా? నో వే ఎట్ ఆల్ కాదు. ఎందుకంటే ఇది కంప్లైంట్ వరకు వెళ్ళిన తర్వాత నష్టపరిహారం 10 కోట్లు వేయాల్సినంత అవసరం లేదు కదా. అయితే ఒకవేళ నిజంగా చేయాలని అనుకుంటే ఆయనే డైరెక్టర్ కాబట్టి ఆయన పైన ఎలా, అది కూడా ఇంత పెద్ద హీరో పైన నువ్వు ఇట్లా చేయడం అంతా దుర్భాషలో మాట్లాడినట్టుగానే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత నీకు అనుకోలేదు అట్లా అన్నారు కదా. కావాలంటే ఏదైనా రకరకాల స్టంట్లు చేస్తూ ఉంటారు, అది మనం చూస్తూనే ఉంటాం. అయితే డైరెక్ట్ గా థియేటర్స్ లో క్యారెక్టర్స్ గా చూపించిన సినిమాలో క్యారెక్టర్సే రియల్ గా కూడా కొట్టుకుంటా ఉంటారు, లేకపోతే ఏవో ఒకటి ఫ్లాష్ మాబ్స్ అని లేకపోతే అట్లా రకరకాలుగా చేస్తారు. కానీ ఇంత తీవ్ర స్థాయిలో కేసులు పెట్టుకొని నష్టపరిహారం ఎక్స్పెక్ట్ చేస్తూ అలాగే అంత నీచుడు అనుకోలేదంటూ అంత పెద్ద పెద్ద ఫ్యాన్స్ పైన అయితే ఇది కేవలం చాలా పెద్ద గొడవ కింద అయితే అవుతుంది. ఎందుకంటే ధనుష్ లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ అలాగే మంచి పర్సన్ అని కూడా అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు నయనతారకి 10 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు జనరల్గా. అయితే ఇప్పుడు తను నెట్ఫ్లిక్స్కి ఇస్తున్నప్పుడు కూడా తనకు దాదాపు దగ్గర అంటే తమిళ ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది ఏంటంటే నెట్ఫ్లిక్స్కి ఈ డాక్యుమెంటరీ వల్ల 100 కోట్లు నయనతారకి వస్తాయి, దాంట్లో 10 కోట్లు పెద్ద ఇష్యూ కాదు కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇది బిజినెస్ అయితే వేరేలాగా చూసుకోవచ్చు, కానీ ఈ సినిమా విషయంలో 3 సెకండ్ల క్లిప్ విషయంలో నువ్వు కాపీరైట్ కి వెళ్ళటం అలాగే కేసు వేయటం 10 కోట్లు డిమాండ్ చేయటం అంటే మేము సినిమాలో యాక్ట్ చేసినాం, ఆ హస్బెండ్ ఇద్దరు కూడా యాక్ట్ చేసిన టైంలో లవ్ లో పడ్డారు, తర్వాత వాళ్ళే ఇద్దరు పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. సో ఇది చూసి తట్టుకోలేక నువ్వు ఇలా కావాలని కక్ష సాధిస్తున్నావు అన్న ధోరణిలో నయనతార గారు స్పందించడం అయితే జరిగింది. సో ఇప్పుడు అది తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటుంది హారిక. ఓకే నవీన్, థ్యాంక్ యూ.
సో చూసారు కదా, అంటే లెటర్కి సంబంధించి నవీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ఏమనుకుంటుంది అండ్ సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుంది అని అంటే, ఒకవేళ లేడీ సూపర్ స్టార్ నయనతార అయినప్పుడు నయనతారకి అంటే తన ఫ్యాన్స్ కోసం ఈ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో విడుదల చేస్తున్నారంటారు. మరి అదేదో ఫ్రీగా విడుదల చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ ఇప్పుడు ఇది కూడా ఒక పబ్లిక్ స్టంటే అని అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్ళి, ఈ డైరెక్టర్కి అండ్ నయనతారకి. మరి ఇప్పుడు చూడాలి అంటే అందరు మర్చిపోయి ఉంటారు. అయితే ఇప్పుడు సడన్గా ఈ లెటర్లతో అండ్ ఇప్పుడు ఈ కాపీరైట్ ఇష్యూతో తనకి ఇప్పుడు ఒక పబ్లిక్ ఒపీనియన్ వచ్చింది అండ్ ఫోకస్ వచ్చింది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఏదేమైనా అంటే ఇప్పుడు ఇంకో పక్క కూడా ధనుష్ టీం ఏమో నయనతారని అంటున్నారు, నయనతార టీం ఏమో ధనుష్ని అంటున్నారు. ధనుష్ని ఏమంటున్నారు అని అంటే ఒకటి అంటున్నారు, ఏంటంటే కావాలనే ఈగో పెంచుకుంటున్నారు, ఆయన ద్వారా వచ్చిన హీరోలని హీరోయిన్లని తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అందులో ముఖ్యంగా శివకార్తికేయన్ని తీసుకున్నా కూడా శివకార్తికేయన్ కూడా మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తుండేవారు అండ్ యాంకర్గా వచ్చిన హీరో. మొదట్లో టీవీ షోస్లో యాంకర్గా చేసేవారు, తర్వాత ఇప్పుడు హీరోగా ఎదిగారు. ఇప్పుడు చూస్తున్నాం ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు అనేది. అయితే ఇప్పుడు ఆయనను కూడా తొక్కేయాలనే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆ మధ్య శివకార్తికేయన్ చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, చాలా మాటలు మాట్లాడి ఇవన్నీ ధనుష్కే వర్తిస్తాయి అని కూడా అన్నారు. అది మనం ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో చూసాము. ఇంకా నేను ప్రత్యేకంగా మళ్ళీ దాన్ని వివరించక్కర్లేదు అనుకుంటున్నాను. అండ్ నయనతారకు సంబంధించి కూడా నయనతార కూడా మొదట్లో మనం చూసాము, ఆడవారి మాటలకి అర్థాలు వేరులే, అందులో ఏదైతే ఉందో ఇప్పుడు తమిళ్లో వీళ్ళిద్దరే చేశారు, ధనుష్ అండ్ నయనతార. అందులో కూడా మనం చూసాము. అంటే ఏదేమైనా అంటే తనతో ఎదిగిన వాళ్ళని తన సపోర్ట్తో ఎదిగిన వాళ్ళని తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అండ్ విఘ్నేష్ శివన్ కూడా మొదట్లో మనం చూడొచ్చు, విఐపి రఘువరన్ బీటెక్లో కూడా ఆయన సైడ్ క్యారెక్టర్లో ఉన్నారు, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. అయితే నా దగ్గర ఒక స్టోరీ ఉంది అని చెప్పి చెప్పడం, ఆ స్టోరీకి సంబంధించి నేనే రౌడీని, తమిళ్లో నాందార్ రౌడీ అని చెప్పేసి ఉంది. అయితే దానికి సంబంధించి 6 కోట్ల బడ్జెట్ అవుతుంది అని చెప్పేసి అంటే నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి ధనుష్ ముందుకు రావడం, అది అక్కడే నయనతారకి అండ్ విఘ్నేష్ శివన్కి లవ్ స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి దానివల్లనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ బాగా ఎక్కువ అయ్యింది. అంటే 6 కోట్లు అని చెప్పిండ్రు, 16 కోట్ల వరకు వచ్చింది. ఆ 16 కోట్ల వచ్చేసరికి కూడా ఆయన ఓపిక్గా ఉన్నారు అని చెప్పేసి ధనుష్ టీం అంటున్నారు. ఏంటంటే అప్పుడు అంతవరకు వచ్చినా కూడా విజయ్ సేతుపతి హీరోగా ఉన్నారు. అయితే విజయ్ సేతుపతి ధనుష్ ఇద్దరు కలిసి లిరిక్స్కి కానీ దానికి సంబంధించిన స్టోరీకి సంబంధించి దాంట్లో వర్క్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఆ మూవీ సక్సెస్ అయినా కూడా పెట్టిన బడ్జెట్ వెనక్కి రాలేదు అన్న టాక్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే అంటే దాదాపు 10 సంవత్సరాలు అయింది ఈ మూవీ రిలీజ్ అయ్యి. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్ళి ఆయన మనసులో ఇది ఉంచుకున్నారు అని చెప్పేసి నయనతార టీం అంటున్నారు. ఏంటంటే 10 సంవత్సరాలుగా అంటే అప్పుడు వాళ్ళ లవ్ స్టార్ట్ అయింది, లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ డబ్బులు వేస్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ధనుష్ టీం. అండ్ ఆ డబ్బులు వేస్ట్ చేయడం వల్లనే ఇప్పుడు అంటే 6 కోట్లతో వెళ్ళిపోయేదాన్ని 16 కోట్ల దాకా తీసుకొచ్చిండ్రు నయనతార అండ్ డైరెక్టర్, అందుకే ఆయన మనసులో పెట్టుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారనేది మనకు అనవసరం, కానీ ఇప్పుడు మాత్రం కాపీరైట్ ఇష్యూ వల్ల ఇప్పుడు 10 కోట్లు పెట్టడం అంటే 10 కోట్లు పరువు నష్ట దావా వేయడం, ఆ 10 కోట్లు నయనతారకు పెద్ద లెక్క కాదు అని చెప్పేసి ధనుష్ టీం అంటున్నారు. ఏదేమైనా చూద్దాం మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్లు ఇలాంటి వివాదంలోకి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. మరి ఏం జరుగుతుంది అనేది ముందు చూడాల్సిందే. ఎలాగో ఈ నవంబర్ 18కి ఈ సిరీస్ అంటే ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవ్వబోతోంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.